రాష్ట్ర రాజకీయాల్లో ఒంటి చేత్తో తిప్పగలిగిన కెపాసిటీ ఉన్న మనుషులు ఎక్కడ ఉన్నారంటే గుంటూరు జిల్లా. మరి ఈ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెనాలిలో మహామహులు మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రులు కూడా చేశారు. తెనాలిలో విజయం సాధించారంటే ఏ పార్టీ రాజకీయాల్లో విజయం సాధిస్తే ఆ పార్టీయే అక్కడ అధికారం చేపట్టుద్ది అనేటువంటి నమ్మకం మొట్టమొదటి నుంచి జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇటీవల ఎన్నికలు జరిగి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్నికలకు ముందు కూటమి అభ్యర్థిగా నాదెళ్ల మనోహర్ గారు ఆయన కూటమి అభ్యర్థిగా రంగంలో దిగారు. ఇది సంవత్సరం అయింది ఇప్పటికి. మరి ఈ సంవత్సరంలో ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేకం ఉన్నాయి. అయితే ప్రజల్లో ఒక గొప్ప నమ్మకం ఏమనంటే మనోహర్ గారు వస్తేనే మా తెనాలి డెవలప్ అయింది. ఏ రాజకీయ పార్టీ ఎలా చెప్పినా ఏం చెప్పినా మనోహర్ గారు ఉంటే తెనాలి ఎంత అభివృద్ధి అయిందో అందరికీ తెలుసు. అందుకనే ఆయనే రావాలని చెప్పేసి కూటమి అభ్యర్థిగా దాదాపు సుమారు 50,000 మెజారిటీతో గెలిపించారు. అంత గెలిపించారంటే ఆయన మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. అయితే మనోహర్ గారు కేవలం గెలిచి ఒక ఎమ్మెల్యేగా ఉండలేదు, ఆయన మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో బాగా పనిచేసేవాళ్ళు అంటే ముఖ్యమంత్రి తర్వాత మరి లెక్కేసుకుంటే అతి దగ్గరలో ఉన్నటువంటి బాగా పనిచేసేటువంటి వాళ్ళు మనోహర్ గారు. అయితే ముఖ్యంగా తెనాలి గురించి చెప్పుకోవాలి. తెనాలిలో ఆ రోజున ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మరి ముఖ్యమైనటువంటి ఏంటి, వాటిల్లో మరి మనోహర్ గారు ఏమి ఇప్పటివరకు కంప్లీట్ చేశారు, లేదా కంప్లీట్ చేయబోతా ఉన్నారు, ఎంత దగ్గరలో ఉన్నారు, వీటన్నిటిని కూడా మనోహర్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఒక రకంగా చెప్పాలంటే మీ విజయం చాలా గొప్ప విజయం. ఎందుకంటే ఇంతవరకు అంత మెజారిటీ తెచ్చుకున్నటువంటి వాళ్ళు తెనాలిలో ఎవరు లేరు. అలాంటి సందర్భంలో మీరు విజయం సాధించారు. ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సరంలో కూడా మంత్రిగా కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా జనానికి మరీ చెప్పినటువంటి వాగ్దానాలు ఏమున్నాయి, అవి ఏమి నెరవేరుస్తున్నారు? అంటే ముందుగా మీ ద్వారా ఒక నమ్మకంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక శాసనసభ్యుడిగా నాకు తెనాలి నియోజకవర్గం ఇచ్చిన మెజారిటీ, ప్రజలు చూపించిన అభిమానం, మీరు ఇందాక అన్నట్టు ఒక నమ్మకం, ఈ మూడింటిని ప్రధానంగా బేస్ చేసుకుని ఆ విధంగా ఎన్నుకోవడం అనేది ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది నేను 5వసారి తెనాలి నుంచి పోటీ చేశాను. గతంలో మా తండ్రి గారు 2 సార్లు పోటీ చేశారు. సో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన అవగాహన, ఇక్కడ ప్రజల మనోభావాలు, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఒక దూరదృష్టితోటి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ప్రణాళిక చాలా అవసరం అనేది నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. సో ఆ అవకాశం కల్పించినందుకు ముందుగా తెనాలి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంవత్సర కాలం పూర్తయింది ఇవాళతో. సో ఈ సంవత్సరంలో ఒక ప్రయారిటీ బేస్ చేసుకొని అన్నిటికన్నా ఎక్కువగా సమస్య మనం నోటీస్ చేసింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో సంక్షేమం అనే ఒక మిథ్య ప్రజల్లో తీసుకురావడానికి గత ప్రభుత్వం చేసిన ఒక ప్రయత్నం రాష్ట్రానికి చాలా నష్టం కలిగించింది. కనీసం తట్టెడి మట్టి వేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అధ్వానంగా మన రహదారులు తయారైనాయి. తెనాలి నుంచి మనం విజయవాడ వెళ్ళాలంటే గంటకు పైన ప్రయాణం, అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో జరిగేది. మన కళ్ళ ముందే ప్రతిరోజు యాక్సిడెంట్లు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలవడం. సో ఖచ్చితంగా నేను ఆ రోజు ప్రధానమైన అంశం పైన నేను ఫోకస్ చేసి గతంలో పెదరావూరు నుంచి నందివెల్లు వరకు ఆ రోజులోనే 49 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొచ్చి ప్రారంభించిన పనిని 4 లేన్ల రహదారిగా, మధ్యలో చక్కటి డివైడరు, 2 వైపులా కాలువలకి మనం రిటైనింగ్ వాల్స్ కట్టి ఒక డ్యామ్ లాగా, అంటే ఇక పర్మనెంట్గా ఎప్పుడు కూడా ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం, ఎత్తుపల్లాల్లో రోడ్లపై నడడం, వర్షాకాలంలో దెబ్బతినడం, ఇవన్నీ రాకుండా ఉండడానికి కోసం చేసిన ప్రయత్నం తెనాలి నగరం వరకు తీసుకురాగలిగాం. తెనాలి నుంచి నందివెల్లి వరకు పూర్తి చేయాలి. అది నా దృష్టిలో ఉండింది కాబట్టి ఆ రోజు నేను మాట ఇచ్చాను తెనాలి ప్రజలకి. నా ఎన్నికల హామీలో భాగంగా ఖచ్చితంగా 4 లేన్ల రహదారి తెనాలి నుంచి మంగళగిరి వరకు నేను శాంక్షన్ తీసుకొస్తాను, ఆ పని చేపిస్తానని చెప్పి
నేను నాతో పాటు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తెనాలి పర్యటన చేయడానికి వచ్చిన సందర్భంగా వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు ఆయన కూడా వాగ్దానం చేశారు. సో ఆ స్ఫూర్తితోటి ప్రభుత్వంలోకి రాగానే వచ్చిన వారం రోజుల్లోనే దీనిపైన కసరత్తు చేసి ప్రారంభించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా తయారు చేసుకుని చాలా లోతుగా అవగాహన తెచ్చుకున్న తర్వాత కేవలం తెనాలి మంగళగిరియే కాదు, నారాకోడు నుంచి తెనాలి కూడా మనం 4 లేన్ల రహదారి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన సమాచారం మేరకు ఆ ప్రపోజల్ కూడా పెట్టి ఈ 2 రోడ్లు అంటే నారాకోడు నుంచి తెనాలి, తెనాలి నుంచి మంగళగిరి దాదాపు 40 కిలోమీటర్లు పొడవున్న ఈ రోడ్ని 650 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించడం జరిగింది. సో ఇది ఆల్రెడీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తి అయిపోయింది, టెండర్ల స్టేజ్కి వచ్చింది. టెండర్లు పూర్తయిన తర్వాత బహుశా ఇంకా 3-4 నెలల్లో పనులు ప్రారంభమయ్యే పరిస్థితి మనకు అద్భుతంగా ఉంటుంది. ఈలోపు చాలామంది ప్రతిరోజు ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నారు, నాతో సహా. కాబట్టి అక్కడ ఉన్న సమస్య మనకి తీవ్రంగా అర్థమైంది. కాబట్టి కొన్ని సాంకేతిక ఇష్యూస్ ఉండినాయి. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్స్కి పేమెంట్లు ఇవ్వలేదు. 3 కాంట్రాక్టర్లు 3 బిట్లుగా తీసుకున్నారు ఆ వర్క్, ఏ తెనాలి నుంచి మంగళగిరి వెళ్ళే వరకు. సో ఒక కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసారు, ఒక కాంట్రాక్టర్కి నిధులు ఇవ్వలేదు, ఒక కాంట్రాక్టర్ పాపం ఆయనకున్న ఇబ్బందులు ఆయనకు ఉండినాయి. వీటన్నిటిని అధిగమించుకొని శాంక్షన్ చేయించి ముఖ్యమంత్రి గారితో సంబంధించిన మంత్రి గారు జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు ఆ రోడ్డు నిర్మాణం ఇమ్మీడియట్గా మరమ్మతులు చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి నారా లోకేష్ గారితో కూడా ఎక్కువ విస్తీర్ణ ఆ రహదారి వారి కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ చేసి మనం కలిసి చేద్దాం, ఈ వర్క్ జరగాల్సిందే అని చెప్పి అద్భుతంగా ఈ కార్యక్రమానికి మనం నాంది పలికే ముందు ఇప్పుడున్న రోడ్ని ఒక అద్భుతమైన బీటీ రోడ్డుగా కంప్లీట్ చేయగలిగాం. సో వీటితో పాటు తెనాలి నియోజకవర్గానికి మనం అందించిన ప్రధానమైన మేనిఫెస్టో ఒకటి తీసుకొచ్చి ఆ రోజున మనం పూర్తి చేస్తామని చెప్పాం. ప్రభుత్వ ఆసుపత్రి పైన దృష్టి పెట్టడం, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, లేదా సంక్షేమం అనేది కేవలం పెన్షన్లకే కాదు, మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చదువుకునే అవకాశాలు కల్పించాలి. వారి కష్టార్జితం ఆ కుటుంబం స్వతహాగా వాళ్ళు పైకి వచ్చేటట్టు ప్రభుత్వం వాళ్ళకి చక్కటి వేదిక కల్పించాలి. ఇది చాలా అవసరం. సో ఆ ప్లాట్ఫామ్ కల్పించడానికి కోసం కొన్ని ప్రధానమైన అంశాలపైన మనం ఫోకస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే మౌలిక సదుపాయాలు మన తెనాల్లో పెంచగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి అద్భుతంగా ముందుకెళ్తాం మనం. సర్వీస్ సెక్టార్లో కానివ్వండి, ఐటీ సెక్టార్లో కానివ్వండి. సో ముందుగా నేను ఆలోచించిందంటే మన పార్క్స్ నిర్మాణం జరగాలి. చంద్రావూరు పార్క్లో ఒక అద్భుతమైన మార్పు, గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రారంభించిన వర్క్లు మరొక్కసారి ఒక కొత్త మార్పు తీసుకొచ్చి అన్ని హంగులతోటి మన చంద్రావూరు పార్క్ ఓపెన్ చేసాం. నగర్లో కూడా కొత్తగా 1 కోటి రూపాయలతోటి ఇంకో పార్క్ నిర్మాణం చేయబోతున్నాం. ఈ రహదారులు మన నియోజకవర్గంలో ఉన్న రహదారులు అన్నీ కూడా R&B రోడ్లు దాదాపు పూర్తయినాయి. ఒక్క రోడ్డు తప్ప, ఏది మన నందివెలుగు నుంచి కొలిపరకు వెళ్ళే రోడ్డు. ఇంకా లీగల్ సమస్యలు ఉన్నాయి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ తోటి, అదొక్కటే వర్క్ ఇంకా ఆగి ఉంది. మిగతా రహదారులన్నీ కూడా పూర్తి చేసాం. ప్రత్యేకంగా నారాకోడు నుంచి తెనాలికి వచ్చే రోడ్డు. ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా స్థాయిలో మనం పరిశీలించినప్పుడు వస్తున్న కొన్ని సమస్యలు అప్పటికప్పుడు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతానికి మనం ఉపయోగపడాలి. పదవి అనేది అలంకరణ కాదు, 100% ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఈ పదవి కోసం మీ అందరి కోసం పనిచేసే విధంగా నేను మార్చుకుంటూనే ఉంటాను. ప్రతిరోజు నేను ఆలోచించేది ఏంటంటే ఈ పదవి వలన ఎంతమందికి మనం ఉపయోగపడగలుగుతాం, ఇంకేం చేయగలుగుతాం, అభివృద్ధి తీసుకురావాలి, సంక్షేమం చేయాలి, తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలనే తపనతో పనిచేసే వ్యక్తిగా నేను ఒక శాసనసభ్యుడిగా ఈరోజు గర్వపడుతున్నాను. సార్, మీరు స్పీకర్గా చేసే రోజుల్లో ఆ రోజున గర్భవతులు గుంటూరు వెళ్ళాల్సి వచ్చేది, లేకపోతే విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది. ప్రైవేట్ వైద్యశాలకి చాలా లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో మరి తెనాలి జిల్లా వైద్యశాలలో ఈ గర్భవతుల కోసం ప్రత్యేకంగా తల్లి పిల్ల హాస్పిటల్ అని చెప్పి అది శంకుస్థాపన దగ్గర నుంచి సుమారుగా దాదాపుగా అయిపోయే వరకు మీరే దగ్గర నుంచి చేయించారు. మరి
ఆ రోజుల్లో అంత కష్టపడి చేయించినటువంటి హాస్పిటల్ని తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆ హాస్పిటల్లో ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఏమేమి చేయిస్తారు? అంటే తెనాలి ఎప్పుడు కూడా ఒక సెంటర్గా ఉండేదండి మనకి గత రోజుల నుంచి, పాత రోజుల నుంచి కూడా. సో ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్న వాళ్ళంతా కూడా రేపల్లె నుంచి, బాపట్ల నుంచి, చీరాల నుంచి కూడా, మనకి చివరికి నెల్లూరు నుంచి కూడా చాలామంది మెరుగైన వైద్య సేవల కోసం ట్రైన్ కనెక్షన్ బాగుంది కాబట్టి, రైల్వే స్టేషన్కి అందుబాటులో మన హాస్పిటల్ ఉంటుంది కాబట్టి చాలామంది మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పాపం ప్రసవించుకోవడానికి మహిళలు ఎంతోమంది వచ్చేవాళ్ళు. ఇది మన నియోజకవర్గంలో కూడా కొలిపారు నుంచి, అదేవిధంగా మనకి కోల్కలూరు, కాజీపేట ఆ ప్రాంతాల నుంచి కూడా గుంటూరుకి వెళ్లకుండా మన తెనాలి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ మెరుగైన వైద్య సేవలు ఉంటాయన్న నమ్మకంతో వచ్చేవాళ్ళు. అయితే చాలా సందర్భాల్లో ప్రసవించేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటే ఇమ్మీడియట్గా గుంటూరు పంపించేసేవాళ్ళు. ఆ రోజుల్లో అంత అంబులెన్స్ సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. సో ఆ రోజు సభాపతిగా ఉన్నా కాబట్టి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 6 హాస్పిటల్స్లో ఒకటి మనం తెనాలికి ఆ రోజు తెచ్చుకొని, తల్లి పిల్లల హాస్పిటల్, జన్మించిన బిడ్డలకు కూడా రెస్పిరేటరీ ఇల్నెసెస్ కానివ్వండి, జాండీస్ కానివ్వండి, ఇటువంటివి ఉంటే ఒక్కోసారి వాళ్ళకి ఐసీయూలో పెట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. సో ఎన్ఐసియు అనే ఒక యూనిట్ పెట్టి దాదాపు 6 వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేసి పిల్లలకి అద్భుతమైన వైద్య సేవలు అందించడానికి ఒక చక్కటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ రోజు మనం చేపట్టాం. ఈ రోజున అదే ఆసుపత్రిలో మళ్ళీ ట్రామా సెంటర్, ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు చాలా యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా పెరిగిపోయినాయి. ఫస్ట్ అవర్లోనే మన పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి అధునాతనమైన ట్రామా సెంటర్ ఒకటి మనం అతి త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. అది కూడా దాదాపు ఒక 25 కోట్లతోటి ఆ భవన నిర్మాణం కూడా పూర్తవబోతుంది. దానికి సపరేట్ డాక్టర్స్, సపరేట్ వైద్య సదుపాయాలు, యంత్రాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి చాలా మోడర్న్గా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎటువంటి హాస్పిటల్ లేకుండా చేసే విధంగా మనం దాన్ని మార్చుతున్నాం. ప్రైవేట్గా దాతలు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇక్కడ ఉన్న క్యాజువాలిటీ వార్డ్ని ఒక కొత్త ఆలోచనతో, కొత్త డిజైన్ తోటి మెరుగైన సేవలు అందించడానికి కోసం ఉపయోగపడే విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకుంటాం. ఇది కాకుండా కొలిపర్లో ప్రారంభించిన 30 పడకల ఆసుపత్రి, మన మెడికల్ క్యాంప్ చూసాం. నేనే ఆశ్చర్యపోయాను. దాదాపు 870 మంది ఆ రోజు పరీక్షలు చేయించుకోవడానికి వచ్చారు, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి. కొలిపర మండలంలో కూడా అంత డిమాండ్ ఉంది, అక్కడ కూడా మనం వైద్య సేవలు పెంచాలి. అయితే అంత అద్భుతమైన సదుపాయం మనం కల్పించాం, సరైన రీతిలో అది ప్రజల్లోకి వెళ్ళడం లేదు. సో ఈ సంవత్సరం దానిపైన ఫోకస్ చేసి వాళ్ళు ఎవరు కూడా పాపం అంత దూరం నుంచి ప్రయాణం చేయకుండా అక్కడే మనకి మెరుగైన వైద్య సేవలు వచ్చేటట్టు డాక్టర్ని కూడా మనం అక్కడ ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ఈ సంవత్సరం ప్రణాళికాబద్ధంగా కోలిపర్లోను, మున్నంగిలోను, అదేవిధంగా మనకి కొల్కలూరులోను ఈ 3 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని, 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఒక 30 బెడెడ్ హాస్పిటల్, వీటిని కూడా మనం ఇంప్రూవ్ చేద్దాం. తెనాలి మున్సిపాలిటీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్లో కూడా వీలైనంత వరకు ఉచితంగా మనం మందులు పంపిణీ కార్యక్రమం, మెడికల్ క్యాంప్స్, కొన్ని సందర్భాల్లో ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే విధంగా డాక్టర్ని ప్రిపేర్ చేసి, నర్సింగ్ సిబ్బందిగా ప్రిపేర్ చేసేటట్టు మన ఆసుపత్రి నుంచి తప్పకుండా మనం అటువంటి మంచి వైద్య సేవలు అందించడానికి కోసం ఒక ప్రయారిటీగా పెట్టుకున్నాను. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా నేను చూసింది ఎక్కువ మందికి సేవలు అందించాలి మనం ప్రభుత్వం నుంచి అంటే విద్య, వైద్యం, ఈ రెండింటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఒక కుటుంబంలో మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకోగలుగుతారు, బిడ్డలు బాగా చదువుకుంటారు, ఎదుగుతారు, ఉద్యోగ అవకాశాలు తెచ్చుకుంటారు. అటువంటి అవకాశం కల్పించడానికి నంబర్ 1 మనం మంచి ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి, వైద్య సదుపాయాలు కల్పించడానికి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అందులో తెనాల్లో తప్పకుండా ఆ విధంగా మనం ప్రిపేర్ అయ్యాం. మన బోసు రోడ్లో కనుక దాదాపుగా చెప్పుకోవాలంటే స్వరాజ్ టాకీస్ దగ్గర నుంచి వీనస్ టాకీస్ వరకు రోడ్డు వర్షం పడితే, అతి కొద్ది వర్షం పడితే రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోవటం, కాలువల్లో ఉన్న బురద అంతా కూడా, మురుగు కాలువల్లో బురద రోడ్డు మీదకి రావటం, తగ్గిపోయిన 2 రోజులు అయిపోయిన తర్వాత కూడా దుర్వాసన, మనుషులు నడవాలంటే కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి తెనాలి డ్రైనేజీ సంస్థని ఎలా బాగు చేశారు, ఏ విధంగా బాగు చేశారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అప్పుడు పరిస్థితి ఎలా ఉందో మరి అంత చేయడానికి, ఎందుకంటే గతంలో ఎవరు చేయలేకపోయారు. వాళ్ళకి చాలామందికి అవకాశాలు వచ్చినాయి,
అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. కాలువలు కొంతమంది తీపిచ్చారు, కానీ ఇంత పర్ఫెక్ట్గా రోడ్లు ఎక్స్టెన్షన్ చేసుకొని అలాగే నీళ్లు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేలాగా చేయలేదు. దాన్ని ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఎంత దూరం వరకు మీరు కరెక్ట్ చేయించారు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఈ రోడ్ల మీద ఇంకా ఏమైనా ప్రత్యేకమైన చర్యలు చేపడతారా ఏంటి? ఎందుకంటే చాలామంది మళ్ళీ వెంటనే మీరు డెవలప్ చేసిన వెంటనే వచ్చి ఆక్రమిస్తూ ఉన్నారు. మళ్ళీ రోడ్లన్నీ చూస్తుంటే ఆ షాపులతో నిండిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి లేకుండా మళ్ళీ మీరు ఏమైనా ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారా? అంటే నేను నాకు అన్నట్టు రఘురామయ్య గారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఒక మాట ఇచ్చింది ఏంటంటే, తెనాలి మున్సిపాలిటీలో శానిటేషన్ ఖచ్చితంగా మెరుగైన శానిటేషన్, మెరుగైన వాతావరణం, తెనాలి మహానగరంగా ఎదగాలి, విజయవాడ గుంటూరుతో మనం పోటీ పడాలి అనే ఆకాంక్షతో ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించిన వ్యక్తిని నేను. సో అందులో భాగంగా బోస్ రోడ్డు విస్తరించాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం శివాజీ చౌక్ దగ్గర బురిపాలెం రోడ్ని విస్తరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రజలు కూడా సహకరిస్తున్నారు కూడా. వాస్తవంగా ఇటువంటి కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు, సహకరిస్తున్నారు. పట్టణంలో ప్రధానంగా 47 కిలోమీటర్లు మనకి పంట కాలువలు, అదేవిధంగా పట్టణంలో వివిధ గృహాల నుంచి కానివ్వండి, కమర్షియల్ స్పేసెస్ నుంచి కానీ వస్తున్న డ్రైనేజ్ వాటర్ కూడా కలిసిపోయి దిగువ ప్రాంతంలో ఉన్న వ్యవసాయం చేసుకున్న రైతాంగానికి అదే పంట కాలువ ద్వారా నీరట్ వెళ్తున్నాయి. సో దాన్ని శుద్ధి చేయాలి. దానిపైన మనం కొంచెం లోతుగా అవగాహన చేసుకుని సిల్ట్ లేకుండా, వర్షాకాలంలో ఒక్క చిన్న వర్షానికే మనకి మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోవడం అనేది ప్రధాన సమస్యగా ఇదివరకు మనం చూసాం. సో అది దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన మరుసటి రోజు నుంచి కూడా ఇమ్మీడియట్గా ప్రధాన కాలువలు ఏవైతే ఇరిగేషన్ శాఖ సంబంధించిన ఉన్నాయో వాటితో పాటు తెనాలి మున్సిపాలిటీలో ఉన్న ఈ జంపని కాలువ, పొలాడ్ ఛానల్, వీటిపైన దృష్టి పెట్టి డీసిల్టింగ్ అంతా కూడా ప్రారంభించాం. అది చాలా సక్సెస్ఫుల్గా ఉండింది లాస్ట్ ఇయర్. ఎందుకంటే మీకు గుర్తు చేస్తున్నాను, విజయవాడలో భారీ వర్షాల పైన వచ్చినప్పుడు విజయవాడ మహానగరం దాదాపు 13 రోజులు అక్కడ ప్రజలు పడిన ఇబ్బందులు, కష్టాలు మనం మర్చిపోలేం. అటువంటి సమస్య మనకి తెనాలికి రాలేదు. దానివల్ల ఏంటంటే మన రహదారులతో పాటు మనం కాలువల్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. కాలువలు ఎవరు కూడా ఆక్రమించకూడదు. ఎందుకంటే ప్రస్తుతానికి టెంపరీగా అనిపించవచ్చు ఎవరు వస్తారులే ఇక్కడ దేనికోసం అని, కానీ ఆ కాలువలు ఆ విధంగా మనకి వర్షం నీరు కోసం స్టామ్ వాటర్ డ్రైన్స్గా మనం మార్చుకున్నప్పుడు దిగువ ప్రాంతానికి మనం నీళ్లు వెళ్ళడానికి ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా మనం చేస్తే తప్ప ఆ ఫ్లో ఉండదు. సో ముందుగా ఈ 47 కిలోమీటర్ల పైన దృష్టి సారించాం. ప్రధానమైన కొమ్మమూరు కెనాలు, ఈస్ట్ కెనాలు, వీటిపైన కూడా మనం ఇరిగేషన్ శాఖ నుంచి లాస్ట్ ఇయర్ చేసాం. ఈ సంవత్సరం కూడా దాదాపు 40 లక్షల రూపాయలు వెచ్చించి ఈ డీసిల్టింగ్ అనేది చాలా భారీ ఎత్తున చేపడుతున్నాం. తెనాలి మున్సిపాలిటీని ఖచ్చితంగా విజయవాడకి, గుంటూరుకి పోటీ పడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి మనం రూపొందించుకొని ముందుకు తీసుకెళ్తాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రోడ్డు విస్తరణ అనేది అంతిమంగా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా నేను కోరేది ఏంటంటే మనకి మంచి పార్కింగ్ సౌకర్యం, అధునాతనమైన లైటింగ్ ఫెసిలిటీసు, మంచి డివైడరు, ఇవన్నీ తీసుకొస్తే కస్టమర్స్ కూడా మీ దగ్గరికి ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ సౌకర్యాలు ఉంటేనే రాగలుగుతారు. లేకపోతే చిన్న స్కూటర్ పార్కింగ్ చేయడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మీ షాపుల దగ్గరికి వచ్చి బిజినెస్ మీకు హెల్ప్ చేయడానికి ఆ వాతావరణం మనం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో తప్పకుండా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం. మీరు కూడా విజయవాడ నుంచి వస్తున్నప్పుడు కనిపించేదే ఫస్ట్ ఆర్టీసీ బస్టాండ్. ఆర్టీసీ బస్టాండ్ కూడా వర్షం పడితే పూర్తిగా మునిగిపోతూ ఉండేది. ప్రజలు అల్లాడిపోతుండేవాళ్ళు, ఎందుకని పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకుంటారు అని చాలా బాధపడుతుండేవాళ్ళు. ఆ టైంలో మీకు తెలియజేశాం ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా నీళ్లలో మునిగిపోతుంది, ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులని. ఆ సమయంలో మీరు చర్యలు చేపట్టారు. అది ఎంతవరకు చేపట్టారు? అంటే మనకి తెనాలి ఆర్టీసీ డిపో ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. నేను దాకా అన్నట్టు తెనాలి ఎప్పుడు కూడా గుండెకాయ లాంటి ప్రాంతం. ఈ ఏరియా మొత్తం కూడా వ్యాపారం కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి, చదువుకోవడానికి కానివ్వండి, వైద్య సేవల కోసం కానివ్వండి, అందరూ కూడా చివరికి వచ్చేది తెనాలికే. సో
అందుకనే మంచి ఆర్టీసీ ఫెసిలిటీస్ ఉండాలి, బస్ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఎన్నికైన తర్వాత ఈ రోజు వరకు 18 కొత్త సర్వీసెస్ మనం ఏర్పాటు చేశాం. అదేవిధంగా గుంటూరుకి నాన్ స్టాప్ ఫెసిలిటీ, విజయవాడకి నాన్ స్టాప్ ఫెసిలిటీ గతంలో ఉండేది, అది వీళ్ళు దుర్మార్గంగా ఆపేశారు. మరొకసారి దాన్ని ప్రారంభించి తక్కువ సమయంలో వాళ్ళకి ప్రయాణించేటట్టు మనం ఆ సౌకర్యం కల్పిస్తే చాలామంది విద్యార్థులు కానివ్వండి, ఆఫీసులో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, ఆ సౌకర్యం పెంచే విధంగా మనం ఆ కార్యక్రమం చేశాం. తెనాలి డిపోలో కూడా కేవలం బురద తప్ప ఏం ఉండేది కాదు. ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో దాదాపు 3 కోట్ల రూపాయల వరకు నిధులు తీసుకొచ్చి ఆ డిపో వరకు మనం అధునాతనంగా మొత్తం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసి, కొత్త ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసి, బస్సులకి పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి ముందుకు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో బస్ డిపో లోపల అంటే ప్యాసింజర్స్కి సౌకర్యాలు పెంచే విధంగా అక్కడ కూర్చోడానికి కానివ్వండి, తాగునీరు విషయంలో కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, వీటన్నిటిపైన కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఈ సంవత్సరం ఆ పనులు చేపట్టబోతున్నాం. సో ఒక స్పష్టమైన మార్పు, ప్రయాణికులకి ఆర్టీసీ సేవలు నిజంగానే చాలామంది ఉపయోగించుకుంటారు. సో వాళ్ళకి ఎక్కువ ఫోకస్ వచ్చేటట్టు మన తెనాలి డిపోని ఒక మార్పు తీసుకొచ్చాం. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమం ఒకటి చేపట్టారు. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ తెనాల్లో వాటర్ స్కీమ్ ఏంటని చాలామంది ఆ రోజున విమర్శించిన వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే 10 అడుగులు పోతే మనకు వాటర్ దొరుకుద్ది, ఈ వాటర్ కోసం ఎందుకు ఇంత ఖర్చు పెట్టబోతున్నారు, మనోహర్ గారు ఎందుకు ఇంత ప్రెస్టేజ్గా తీసుకొని చేస్తున్నారు అనేవాళ్ళు. అయితే ఆ వాటర్ స్కీమ్ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఏ ఇంట్లో అడిగినా కానీ వాటర్ కొనుక్కుంటున్నామంటున్నారు. మరి 10 అడుగుల్లో వాటర్ దొరికితే ఎందుకు కొనుక్కుంటున్నారు? మరి అలాంటి పరిస్థితులు ముందుగానే గమనించి మనోహర్ గారు ఆ రోజున మరి 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజు వాటర్ స్కీమ్ తెచ్చారు. మీరు తెచ్చారు, ప్రారంభించారు. చాలా బ్రహ్మాండమైన స్కీమ్ అది. అయితే ఈ మధ్యకాలంలో దాన్ని సక్రమంగా నడిపించేదానికి కరెక్ట్ లేదు. దానికి కారణం ఏంటంటే కొన్ని చోట్ల వాటర్ రాదు, కొన్ని చోట్ల వాటర్ వస్తుంది కింద పోతూ ఉంటుంది, కొన్ని చోట్ల వాటర్ ఇవ్వకుండానే బిల్లులు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ స్కీమ్ ఉంది. దాన్ని మళ్ళీ తిరిగి మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ దాన్ని ఎంతవరకు చర్యలు చేపడతారో మీరే చెప్పాలి. డెఫినెట్గా అది చాలా దూరదృష్టితోటి 100 కోట్ల రూపాయలతోటి మనం కృష్ణానది జలాలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పైప్ లైన్ వేసుకొని రోజుకి 30 లక్షల లీటర్ల ఫెసిలిటీని మనం తెనాలి నగరానికి తీసుకొచ్చాం. ఇది ఇంకొక 30 సంవత్సరాల వరకు పౌరులకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్. 2050 వరకు దీనికి సమస్య ఉండదు. అయితే రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయాలి, దానికి ఎప్పటికప్పుడు టెక్నాలజీని వాడుకోవాలి, మానిటర్ చేయాలి. ఇవన్నీ కూడా పూర్తిగా వీళ్ళు అసలు పట్టించుకోలేదు. సో మరొకసారి దీనిపైన ఫోకస్ చేసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా పెంచేటట్టు, ఎందుకంటే కొత్త కొత్త ప్రాంతాల్లో మనకి ఇల్లు నిర్మాణం జరుగుతుంది, కాలనీ నిర్మాణం జరుగుతుంది. సో డెఫినెట్గా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు అందించడానికి, అది కూడా రక్షిత మంచినీటి పథకం కింద అందించడానికి ఒక బాధ్యతగా మేము తీసుకుని తెనాలి నియోజకవర్గంలోనూ, అదేవిధంగా కొలిపరం మండలంలోనూ, తెనాలి మండలంలో కూడా ఈ ఎక్కడికక్కడ ట్యాంకులు నిర్మాణం చేసి ట్యాంకుల ద్వారా మళ్ళీ మనం నీరు సరఫరా చేసేటట్టు, ప్రజలు సంతోషంగా ఆరోగ్యపరంగా ఉండేటట్టు ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. చాలా లోపాలు ఉన్నాయి, చాలా చోట్ల పైపులు పగిలిపోయినాయి, కొన్ని చోట్ల ప్రజలే మాకు వద్దు ఈ పైపులు, ఎందుకంటే డబ్బులు కట్టలేకపోతున్నాం, అనవసరంగా మాకు బిల్లు వస్తుందనే ఆవేదన కూడా వ్యక్తపరిచారు. కానీ మీరందరూ గమనించాల్సింది ఏంటంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసాం, చెక్ చేసాం. మనం వాటర్ క్వాలిటీ మన చిన్నప్పుడు ఏ విధంగా తెనాల్లో ఉండేదో ఈ రోజున లేదు. అది ఉప్పు నీరు వచ్చేసింది, కలుషితమైన వాతావరణం ప్రతి ప్రాంతంలో మనం చూస్తున్నాం. సో అదే నీరు తాగడంతో ఈరోజు మనకు అనిపించకపోవచ్చు, కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత మన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది, సమస్యలు ఎక్కువ అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా ఈ రక్షిత మంచినీటి పథకం ద్వారానే మనం నీరు వాడితే ఖచ్చితంగా మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం మేము మాట ఇచ్చాం ఎన్నికలప్పుడు, ఒక నిబద్ధతతోటి ఖచ్చితంగా ఇంటింటికి మేము కొళాయి రక్షిత మంచినీటి పథకం ద్వారా అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా తెనాల్లో గతంలోనే మనం చేసిన కార్యక్రమాన్ని మరొకసారి మోడర్నైజ్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చేస్తాం. సార్, గత ప్రభుత్వంలో మరి జగనన్న కాలనీ అనేటువంటి కాలనీస్ని ఏర్పాటు చేసి కొంతమంది పేదవాళ్ళకి గృహ నిర్మాణం చేసే దానికోసం స్థలాలు ఇచ్చి దానిలో గృహాలు చేపట్టారు.
అయితే ఆ ప్రభుత్వం పూర్తిగా చేయలేకపోయింది. ఇప్పుడు కనుక గమనించేటట్టయితే మీరు ప్రతి వార్డుకి వెళ్ళినప్పుడు అక్కడ బహుశా మేము మీతో పాటు ప్రయాణం చేస్తూ మేము గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అయ్యా మాకు జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది, కానీ ఆ ఇల్లు ఎక్కడుందో తెలియదు. కొంతమందికి మా దగ్గర డబ్బులు వసూలు చేశారు, కానీ అది కనీసం భూమిలో నుంచి ఒక గజం కూడా పైకి రాలేదు. కొంతమంది అసలు మా స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, అసలు మాకు చేయలేదు, మా దగ్గర ఇంకా డబ్బులు అదనంగా కట్టించుకున్నారు అని మీకు ఫిర్యాదు చేయడం మేము చూసాం. కాబట్టి దాని మీద మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇందులో ఏ చర్యలు చేపడుతున్నారు, ఏం చేయబోతున్నారు, వాళ్ళందరికీ ఎలా న్యాయం చేస్తారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అతి పెద్ద కుంభకోణంలో ఒకటి జగనన్న కాలనీ. ఇది ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారో కానీ ప్రజల్ని మోసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 75,000 రూపాయలని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేదో ముఖ్యమంత్రి ఇస్తున్నట్టు ఒక బిల్డప్ చేసి ప్రజల్ని మోసగించే విధంగా భూములు మాత్రం 100 రూపాయల భూమిని 300 రూపాయలకి కొని స్వలాభం కోసం వాడారు తప్ప ప్రజలకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఈ రోజుకి మనకున్న లేఅవుట్లు పెదరావుల్లో కానివ్వండి, నేలపాడు కానివ్వండి, అది ఒకళ్ళు నేలపాడు అంటారు, ఒకళ్ళు బురిపాలెం అంటారు, ఒకళ్ళు ఇంకో ఊరు అంటారు, సిరిపురం అంటారు. సో చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి. లబ్ధిదారులు ఎవరినైతే పిలిచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్ళ పట్టాలు ఇచ్చి రంగురంగుల కాగితాలు తన సొంత ఫోటోలు వేసుకుని పంచితే ఈ రోజుకి చాలామంది ఎక్కువ శాతం అసలు మా స్థలం ఎక్కడుందో కూడా మాకు తెలియదు, కనీసం మా స్థలం ఎక్కడుందో మాకు చూపించండి అని కొంతమంది ఏమో అన్యాయంగా మా మెడ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా మేము తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అధిక వడ్డీకి తీసుకొచ్చి ఇల్లు నిర్మాణం కోసం 50,000 ఇచ్చాం, 1,00,000 రూపాయలు ఇచ్చాం, 2 లక్షలు ఇచ్చామని ఎంతో ఆవేదనతో మనకి చెప్తున్న విషయం మీ అందరూ చూశారు. అయితే ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా చేయాలో అర్థం కాక మొన్ననే నేను వారం క్రితం ఎవరైతే ఈ 16 మంది కాంట్రాక్టర్లకి వీళ్ళు పప్పు బెల్లాలు పంపిణీ చేసినట్టు పంపిణీ చేశారో వీళ్ళకి చెరొకరికి 300, 700, 400 ఇల్లు కట్టమని వాళ్ళందరినీ కూడా పిలిపించి చాలా స్పష్టంగా వాళ్ళతో చెప్పడం జరిగింది. ప్రభుత్వం అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా లోపాలు ఉంటే మేము సరి చేస్తాం, కానీ మీరు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం పూర్తయ్యేటట్టు మీరు చొరవ చూపించాలి. దానికి ఒక నిర్ణీత సమయం మనం ఆలోచించుకొని దానికి కట్టుబడి ఉండే విధంగా డెఫినెట్గా వీళ్ళు ముందుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది. అయితే గతంలో ఆలోచించిన విధానానికి ఇప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి. ధరలు పెరిగిపోయినాయి, సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి, స్టీల్ ధరలు పెరిగిపోయినాయి. సో వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని మరొకసారి లబ్ధిదారులందరినీ కూడా పిలిపించి ఎవరైతే పాపం కట్టుకోగలుగుతారో, స్తోమత ఉందో వారికి ఆ ధైర్యం, భరోసా ఇచ్చి దగ్గరుండి కట్టించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు కల్పించాలి, ప్రభుత్వం నుంచి మనం ఇంకా ఫర్దర్గా ఏం తీసుకురాగలుగుతాం అనే దానిపైన మన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. నేను వాస్తవ పరిస్థితులు వివరించాను, 100% అర్థం చేసుకున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న కార్యక్రమం కాబట్టి ఎంతవరకు మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం అందించగలుగుతాం, ఏం సహాయం చేద్దాం అనే దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం సమయం తీసుకుని మనం మాట్లాడదామని చెప్పారు. సో తప్పకుండా ఈ కాలనీల్లో ఎవరికైతే ఇళ్ల పట్టాలు గతంలో శాంక్షన్ చేశారో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటట్టు తప్పకుండా మేము ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు నిర్మాణం జరిగేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. ఎవరైతే పాపం అన్యాయంగా మోసపోయారో వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను, మీరు ఆ సమాచారం తీసుకుని మాకు అందించండి. తప్పకుండా దీనిపైన ఎట్లాగో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఈ విధంగా మోసం చేసి రైతుల్ని మోసం చేశారు, ఇక్కడ లబ్ధిదారులను కూడా మోసం చేశారు. కాబట్టి చాలా చాలా దుర్మార్గంగా ఆలోచించిన పథకం ఇది. అంతిమంగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఒక 10,000 మంది మన దగ్గర ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళకి అర్హత ఉన్నా కూడా పాపం వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. తెనాలి పట్టణంలో పాపం వాళ్ళు అద్దె కట్టుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు పేదవారు. వారి కోసం కేటాయించాల్సింది పోయి ఈ రోజున అక్కడ 3 అంతస్తులు 4 అంతస్తులు నిర్మాణం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ. సో నిజంగా ఎవరికైతే అర్హత ఉందో ఆ లబ్ధాలని గుర్తించి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా రఘురామయ్య గారు మీ ద్వారా నేను తెలుపుతున్నాను. సార్, మీరు స్పీకర్గా ఉన్న రోజుల్లోనే స్థల సేకరణ చేసి చాలా రోజులు అక్కడ గృహ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేశారు. ఆ టైంలో మీ ప్రభుత్వం పోయింది, తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రాంతంలో మీరు చేయాలనుకున్న ప్రాంతంలో టిట్కో గృహాలు నిర్మించారు. ఆ టిట్కో గృహాలు ఒక ఏరియాలో దాదాపు 90% పూర్తయింది.
ఇంకా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మన డ్రైనేజీ దగ్గర పూలే కాలనీలో కూడా కొంత టిట్కో గృహాలు సగంలో ఆగిపోయినాయి. మరి అప్పటి నుంచి 5 years గత ప్రభుత్వం ఒక ముక్క కూడా పట్టుకొని ఎరగదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లాగే ఉంది. మరి మీరు వచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, వారికి ఎలాంటి సాయం చేసి పెడతారు? అంటే నిజంగా దుర్మార్గమైన ఆలోచనతోటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత నష్టం జరుగుతుందో అనేది ఇది ఒక ఉదాహరణ. టిట్కో గృహాలు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆలోచించి మన ప్రాంతంలో మనం చాలామందికి త్వరగా ఇల్లు కట్టించవచ్చు, మంచి సౌకర్యం కల్పించవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువగా భూమి ఉండదు కాబట్టి ఉన్నంత వరకు మనం 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు కడదాం అని చెప్పి ఆ రోజు చక్కటి కార్యక్రమం చేపట్టారు. చాలామంది పాపం డబ్బులు ఇచ్చి కూడా పాపం నష్టపోయారు. ఆ కార్యక్రమం 90% పూర్తయిన ఆ టిట్కో ఇళ్లను కూడా కావాలని దుర్మార్గంగా కంప్లీట్గా గాలికి వదిలేసి ఇప్పుడు అక్కడంతా పాములు, ఎక్కడ చూసినా కూడా పైప్ లైన్లు ఎత్తుపోయారు, కిటికీలు ఇరగొట్టేశారు, పగలగొట్టేశారు, ఏం లేదు అక్కడ. ఆ నిర్మాణం మళ్ళీ జరగాలి. అయితే ఈ కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది, బ్యాంకులతో ముడిపడి ఉంది. లబ్ధిదారులకు మాత్రం నేను భరోసా ఇవ్వగలుగుతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు, మాకు కూడా చెప్పారు, మీరు ఆందోళన చెందవసరం లేదు. ఎవరైతే బ్యాంకులు మీకు ఫోన్లు చేస్తున్నారో ఇంట్రెస్ట్ కట్టమని, లేకపోతే ప్రతి నెల ఈఎంఐ కట్టమని వాళ్ళు కోరుతున్నారో, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు మీరు ఎవరు కూడా అధైర్యపడవసరం లేదు, టెన్షన్ పడవసరం లేదు. తప్పకుండా మీకు అంతిమంగా మేము తీసుకోబోయే నిర్ణయం లబ్ధిదారులను ఎవరైతే గుర్తించామో వాళ్ళకి ఏ విధంగా మనం ఇల్లు నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలనే దానిపైన మేము ఆలోచిస్తున్నాం తప్ప ఈ బ్యాంకులు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మీకు ఎవరికి కూడా వర్తించకుండా చూసుకునే బాధ్యత మేము ప్రభుత్వాన్ని తీసుకుంటాం. ఈ సందర్భంగా సార్, గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి మున్సిపల్ బిల్డింగ్ అంటే ఆలపాటి వెంకటరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పుడు దాని పరిస్థితి బాగా అధ్వానంగా మారిపోయింది. దాన్ని తీసేయాలని చెప్పేసి గత ప్రభుత్వం కట్టడానికి ప్రపోజల్స్ పెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కూడా 15 కోట్లు దానికోసం కేటాయించాడు. రేపు మా పగలు కొడతామన్నారు, కానీ ఆ పని జరగలేదు. కానీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను, తప్పనిసరిగా తెనాలి డెవలప్ చేస్తాను, తెనాలి మున్సిపాలిటీని డెవలప్ చేస్తాను, తెనాలి అభివృద్ధికి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తానన్నారు. అందులో భాగంగా మున్సిపల్ బిల్డింగ్ని కూడా మళ్ళీ తిరిగి నేనే ప్రారంభిస్తాను, ఆ పనులన్నీ నేను చెప్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు బిగిన్ చేస్తారు, ఏంటి ఆ పరిస్థితి, ఎట్లా ఉంటుంది ఆ బిల్డింగ్? అంటే ఆ రోజుల్లో పెద్దలు ఆలపాటి వెంకటరామయ్య గారు రాష్ట్రంలోనే మాడుకునే వాళ్ళంట తెనాలి మున్సిపల్ బిల్డింగ్ ఎంత బాగుందని. సో అది ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు పట్టించుకునే నాదుడు లేడు. ఆ బిల్డింగ్ని వదిలేసాం, దాని సమయం కూడా పూర్తి అయిపోయింది. సో ఏ విధంగా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేశామో ఆ రోజుల్లో ఒక కొత్త బిల్డింగ్ తీసుకొచ్చినప్పుడు మన ప్రాంతానికి ఆ డెవలప్మెంట్ చూసి ఇతరులు కూడా మన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కానివ్వండి, కొత్త బిల్డింగ్ నిర్మాణం కానివ్వండి, అందరూ కూడా ముందుకు వస్తూనే ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆర్కిటెక్ట్ నవీన్ గారు ఆయన ద్వారా డిజైన్స్ చేయించాం. దాదాపు 1,00,000 square feet మనం అక్కడ అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం చేసేటట్టు దానికి సంబంధించిన కార్యక్రమం త్వరలోనే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో ఆ బిల్డింగ్ ప్రారంభించుకునేటట్టు ఇప్పుడున్న బిల్డింగ్ని తొలగించి టెంపరీగా అక్కడున్న కార్యాలయాన్ని మన మున్సిపల్ సిబ్బందిని మన మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో షిఫ్ట్ చేసేటట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 రోజుల్లో కూడా పూర్తి చేసుకోమని కమిషనర్ గారికి చెప్పాను. ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నాం. డిజైన్స్ అన్నీ దాదాపు రెడీ అయినాయి. స్ట్రక్చరల్ డిజైన్స్ వచ్చిన తర్వాత, డెమాలిషన్ జరిగిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసే విధంగా టెండర్లు పిలిచి ముందుకెళ్తాం. దానిలో రోడ్లన్నీ బాగు చేస్తున్నారు సార్, కానీ బుర్రిపాలెం రోడ్డు దగ్గర నుంచి ఆ పాలాద్రి కాలువ వెంటనే ఆ ప్రక్కన కాక బయలుదేరి వస్తే కరెక్ట్గా మన గురవయ్య కాలనీ దగ్గర నుంచి ఆ రోడ్డు మన దేవిగుడి మీదుగా స్వరాజ్ టాకీస్లో కలిసిద్ది. అందుకోసం ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. అది కరెక్ట్ చేసేటట్టయితే అటు నుంచి మళ్ళీ ఆ రౌండ్గా తిరిగి బస్టాండ్ వైపుకి వచ్చేదానికి కూడా ఉంటుంది ఆ రోడ్డు. ముందు ఇది కనుక కంప్లీట్ చేసేటట్టయితే చాలా బాగుంటుందని అనేక సార్లు చెప్పిన గతంలో ఎవరు దాన్ని పట్టించుకోలేదు. మొన్న మీరు పాలాద్రి కాలువని, జంపన కాలువ ఇవి చూడటానికి మీరు అటుగా వచ్చినప్పుడు ఈ రోడ్డును పరిశీలించారు కాబట్టి ఆ రోడ్డును ఏమైనా పూర్తి చేసే అవకాశం ఉంటుంది?
రోడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రయారిటీలో తీసుకుని చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టు కొంతవరకు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది. ఈ ప్రాంతం నుంచి ట్రావెల్ చేసే వాళ్ళంతా కూడా ఆ రోడ్ను ఉపయోగించుకోవచ్చు. అదే కాదు, ఇందాక కూడా నేను చెప్పింది అదే, మన మౌలిక సదుపాయాలు మనం ఒక ప్రణాళికబద్ధంగా పెంచుకుంటూ వెళ్తేనే మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. కేవలం ఏదో సంక్షేమం అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అభివృద్ధి పైన దృష్టి పెడతాం. వచ్చే ప్రతి రూపాయి, ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. సో ఏ విధంగా శివాజీ చౌక్ నుంచి బురిపాలెం రోడ్ని మనం విస్తరించి ఈ రోజున ఒక మార్పు తీసుకురాగలిగామో, అదేవిధంగా మనం గురువాయి కాలనీ నుంచి వచ్చే రోడ్ని కూడా కనెక్టివిటీ పెంచగలిగితే రేపటి రోజున గోలిడొంక నుంచి మనం ఐతనగర్ మీదుగా ఊరు చివరికి వెళ్ళేటట్టు ఒక మినీ రింగ్ రోడ్ లాగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక ప్రయారిటీ ఇచ్చి నేను పూర్తి చేస్తాను. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆ పేరు వినగానే తెనాలి ప్రజలందరికీ ఒక ఆనందం, ఒక ఉత్సాహం. ఎందుకంటే మన శాసనసభ సభ్యులైనటువంటి నాదెళ్ల మనోహర్ గారికి మంత్రి పదవి వచ్చింది. ఆయన తగ్గ కెపాసిటీకి, ఆయన చేసేటువంటి మంచి పనులకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ప్రజలందరూ ఆనందపడ్డారు. అందులో భాగంగా మీరు తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా బాగున్నాయి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దాడులు కానీ, మరి ఇప్పుడు ఎప్పుడైతే ఆ బళ్ళు తీసేసి, అంటే ఈ బియ్యం సప్లై చేసేటువంటి ఆ ట్రావెల్ బళ్ళును తీసేసి ఎప్పుడైతే మీరు మళ్ళీ తిరిగి పాత పద్ధతిలో ఈ బియ్యం అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారో దాంతో ప్రజలు ఆనందపడుతున్నారు. ఎప్పుడైతే ఈ డీలర్స్ ఉన్నారో ఆ డీలర్స్ కూడా ఆనందపడుతున్నారు. డీలర్స్కి సక్రమమైనటువంటి పద్ధతిలో వాళ్ళు గతంలో నడుపుకునేలాగా ఉంది, ఇప్పుడు అదే విధంగా ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా పౌర సరఫరాల నుంచి ఈ కార్డు డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎందుకంటే గతంలో కొంతమందికి అనవసరంగా వీళ్ళకి బాగా డబ్బు ఉన్నా కానీ, ఇందాక మీరు చెప్పినట్టుగా 3 అంతస్తులు బిల్డింగ్ వేసుకునేవాడు ఆ కార్డు చూపించి ఇళ్ల స్థలాలు పొందాడు, ఇళ్ళు పొందాడు అన్నట్టుగానే ఇప్పుడు కొందరికి అవసరం లేకపోయినా ఆ కార్డులు తీసుకున్నారు. వాళ్ళని ఏమైనా ఏరేస్తారా, లేకపోతే కొత్త కార్డులు ఇచ్చేటప్పుడే అవన్నీ పరిశీలిస్తారా అని అదొకటి. తర్వాత మీకు రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఇప్పటి వరకు తెనాలి వాస్తవ్యులుగా తెనాలి న్యూస్ కాబట్టి తెనాలి వరకే పరిమితం అయ్యాను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక మంత్రిగా కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు గ్యాస్ కానివ్వండి, అలాగే ఈ బియ్యం ఇవ్వటం కానివ్వండి, రైతులకి డబ్బులు చెల్లించడం కానీ, ఇవన్నీ కూడా మీరు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను కూడా మీరు చెప్తారని ఆశిస్తున్నాను సార్. అంటే ఈ సంవత్సరం కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామా అని ఒక్కోసారి నాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. సో నిజంగా అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ శాఖ కేటాయించినప్పుడు ఏ విధంగా మార్పులు తీసుకురాగలుగుతాం, ఎటువంటి సంస్కరణలు తీసుకురాగలుగుతాం, ఎందుకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే పౌరులకు అందించాల్సిన ఈ సరుకుల్ని రాంగ్ రూట్లో వెళ్ళిపోయి దేశానికే నష్టం జరిగే విధంగా ఒక భయంకరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో దాన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలనే దానిపైన కొంచెం అధ్యయనం చేసుకోవడానికి సమయం పెట్టిన పట్టుదలతోటి ఆ విధమైన నాయకత్వం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకు వచ్చాం. సో 3 ముఖ్య అంశాలు మా డిపార్ట్మెంట్లో ఏంటంటే, ఒకటేంటంటే ధాన్యం కొనుగోలు అనేది మా బాధ్యత. సో కష్టపడి పండించి రైతుకి మనం చివరిలో ఇబ్బంది పెట్టితే, సరైన సమయానికి ఆయన కోరుకున్న విధంగా డబ్బులు అందించకపోతే, కనీస మద్దతు ధరకి మనం ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎంతో మనం నిరాశ కలిగించిన వాళ్ళం అవుతాం. సో దీనిపైన దృష్టి పెట్టి అసలు ముందు నుంచి కూడా టెక్నాలజీని ఉపయోగించాం. మొట్టమొదటిసారి భారతదేశంలో వాట్సాప్ ద్వారానే, ఏ ఒక్క అధికారిని కూడా కలవకుండా వాట్సాప్ ద్వారానే ఒక రైతు ఈ పంట ద్వారా నమోదైన ఆయన పొలంలో వచ్చిన పంటని ఆధారం చేసుకుని హలో అని చెప్తే ఇమీడియట్గా తన ఆధార్ నంబరు, ఎంత పండించారు, ఏ రైస్ మిల్కి తీసుకెళ్ళి అమ్మాలనుకుంటున్నారు అని స్టెప్ బై స్టెప్ అతనికి ఆ సౌకర్యం కల్పించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చాం. ఈ సంవత్సరం ధాన్యం ప్రొడక్షన్ మన రాష్ట్రంలో గతంలో కన్నా చాలా ఎక్కువగా వచ్చింది. అంటే 85 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ప్రొడక్షన్ వచ్చింది మనకి ఈ సంవత్సరం. మొట్టమొదటిసారి పౌర సరఫరాల శాఖ నుంచి కనీ వినియర్గని రీతిలో
56 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం నిర్ధారించిన కనీస మద్దతు ధరకే మనం కొనుగోలు చేసాం. కొనుగోలు చేసినాక 24 గంటల లోపే, ముందుగా మేము 48 గంటలు అన్నాం, కానీ 24 గంటల లోపే 13,200 కోట్ల రూపాయలు మన రైతన్నలకి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేశాం. ఇది చాలా అద్భుతమైనగా జరిగే కార్యక్రమం. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. పొరుగు రాష్ట్రంలో, తెలంగాణలో మీరు చూశారు, అక్కడ బోనస్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా రైతుల్లో అసంతృప్తి. మన దగ్గర కూడా కొంచెం ఆ వాతావరణంలో మార్పు రాగానే కష్టపడి పండించిన ఆ ధాన్యం రాసుల దగ్గరే పాపం వాళ్ళకి కళ్ళాలు లేక, కొన్ని సౌకర్యాలు లేక పాపం ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఆ సమస్యని అధిగమించి ఒక భరోసా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడ కూడా లోటు లేకుండా రైతులు మాత్రం అద్భుతంగా మేము ఆదుకోగలిగాం. ఈ 56 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే కొనుగోలు చేశామో అదొక రికార్డ్, చరిత్ర. ఏ ప్రభుత్వం ఏ సంవత్సరం కూడా ఈ విధంగా చేయలేదు. అంత పారదర్శకంగా దాదాపు 30,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక మంది సిబ్బందిని ఉపయోగించి ఎక్కడైనా సరే మనం చేసే కార్యక్రమం పర్ఫెక్ట్గా జరగాలనే ఆలోచనతో దీన్ని మనస్ఫూర్తిగా విజయవంతం చేశారు. దానికి అధికార యంత్రాంగం కూడా చాలా కష్టపడ్డారు. ప్రజాప్రతినిధులు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా రేషన్ కార్డులు గతంలో మీరు చూశారు, వాళ్ళ ఫోటోలు వేసుకుని ఇంతంత పెద్ద పెద్ద కార్డులు తీసుకుని రంగులు మార్చేసుకుని, ఇది ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యం. ప్రభుత్వం గుర్తించిన 1,46,00,000 కుటుంబాలకి మనం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించాల్సిన బాధ్యత మనది. అది ఒక చట్టం. అది ఆ జాతీయ ఆహార చట్టంలో భాగంగా మనం చేయాల్సిందే. దానికి విరుద్ధంగా వీళ్ళు కొత్త వ్యవస్థను తీసుకొచ్చి, వ్యాన్లు తీసుకొచ్చి, ఉన్న 29,700 మంది డీలర్లని పక్కన పెట్టి ఈ వ్యాన్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయడంతో ఎవరికి ఎక్కడ ఏ సరుకు పోతుందో కూడా తెలియని పరిస్థితి. అది మార్చి మరొక్కసారి మనం డీలర్లకు అందించి ప్రతి కుటుంబానికి అందించే విధంగా వాళ్ళకి ఉదయం 8 నుంచి 12, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు షాపులు 15 రోజులు తెరిచి ఉంటాయి. ఎప్పుడంటే మీరు వచ్చి సరుకులు తీసుకోవచ్చు. గతంలో వీధి చివరిలో వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేవాడు ఈ వ్యాన్ అతను. ఆ సమయానికి ఎదురు చూసేవాళ్ళు, ఆ సమయానికి అక్కడ లేకపోతే వాళ్ళకి సరుకులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకో కొత్త సంస్కరణ తీసుకొచ్చాం. ఎవరైతే వృద్ధులు 60 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి ఇంటి వద్దనే ఈ డీలర్ ద్వారా పంపిణీ చేసేటట్టు ఏర్పాటు చేశాం. 15,74,000 కార్డుదారులకి ఈ ఫస్ట్ నెలలోనే 8 రోజుల్లోనే మేము 80% పూర్తి చేసుకోగలిగాం. సో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఖచ్చితంగా ఒక పట్టుదలతోటి, ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి మనం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో కూడా మనం చూసాం. ప్రజలే కోరుకుంటున్నారు. ఇది మాకు వ్యాన్ల దగ్గర పోయి రోడ్డు మధ్యలో నిల్చుని గంటలు నిల్చోవాల్సిన అవసరం మాకు ఉండకూడదు, పనులు మానేసుకోకూడదు, కావలసినప్పుడే మేము పోయి సరుకులు తెచ్చుకుంటాం అనే ఆలోచన ఏదైతే ఉండిందో వాళ్ళలో, దాన్ని మనం గౌరవించి అవకాశం కల్పించాం. ఎక్కువగా నేను ఫోకస్ చేసింది కూడా ఏంటంటే, గతంలో దశాబ్దాల కాలం నుంచి ఉన్న వ్యవస్థ ఇది. రేషన్ డీలర్ అనేది ఎప్పుడు కూడా దశాబ్దాల నుంచి ఉన్నారు వాళ్ళు. ఆ వ్యవస్థని కావాలని వీళ్ళు మూసేశారు. సో వాళ్ళకి తిరిగి గౌరవం అప్పచెప్పాం. గౌరవంతో పాటు బాధ్యత కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో 5వ తారీఖు లోపే ఈ 65 సంవత్సరాలు నిండిన వారికి, దివ్యాంగులకి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ ఇచ్చి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఫస్ట్ మంత్లోనే చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. దీని ద్వారా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈ సంవత్సరం కాలంలో ఈ 2 ప్రోగ్రాంలతో పాటు 3వ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ఈ రేపటి రోజున మనం ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకం కింద 41,000 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా సుమారు 4,000 సంక్షేమ హాస్టల్లో ఫైన్ క్వాలిటీ రైస్, సన్న బియ్యం మేము సరఫరా చేసేటట్టు ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చాం. అది కూడా 25 కిలోల బస్తాల్లో కొత్తగా ప్యాక్ చేసి రైతుకి అనుసంధానం చేస్తూ, అంటే ఆ పాఠశాలలో ఏ రైతు పండించారో కూడా వివరాలు తెలిసేటట్టు, ఏ ప్రాంతానికి సంబంధించిన రైతు, ఆయన ఏ విధంగా పండించారు, ఆయన కష్టపడి పండించిన ధాన్యాన్ని మనం ఏ మిల్లి దగ్గరికి వెళ్ళి దాన్ని రైస్గా బియ్యంగా చేసాం, ఆ బియ్యాన్ని తీసుకొచ్చి మన బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తు కోసం, పౌష్టికాహారం కోసం అందిస్తున్నామో ఆ వివరాలు ఒక QR కోడ్లోనే తెలుసుకునే విధంగా
ట్యాగులు కూడా ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రతి బస్తాగా ఒక ట్యాగ్ వేసి తీసుకొచ్చాం. తద్వారా ఏమవుతుందంటే ఈ రైస్ స్మగ్లింగ్ కూడా తగ్గుతుంది. ఎక్కడైనా ఏదైనా బ్యాగ్ పట్టుబడితే ఖచ్చితంగా మాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బస్తా అనేది. సో అటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఈ 3 ప్రధానమైన అంశాలతో పాటు మేము కూడా చూసింది ఏంటంటే ఆ రేషన్ కార్డులు ఇందాక నేను అన్నట్టు సొంత ఫోటోలు వేసుకుని పార్టీ రంగులు వేసుకుని చాలా విచిత్రంగా తయారు చేశారు. సో కొత్తగా టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం. చిన్న క్రెడిట్ కార్డ్ సైజులో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చి ఈ 1,46,00,000 కార్డుదారులకు ఈ వచ్చే నెలలో ఈ కార్యక్రమం ద్వారా అద్భుతంగా ఈ కార్యక్రమం ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డ్స్ క్యూఆర్ కోడ్స్ రేషన్ కార్డ్స్ కొత్తవి అందించబోతున్నాం. ఈ 4 కార్యక్రమాలతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానం. అదేంటంటే దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మనం ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. అందులో భాగంగా మొదటి విడత దీపావళి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చాపురంలో ప్రారంభించారు. దాదాపు 1,00,00,000 కుటుంబాలకి ఉచితంగా మనం గ్యాస్ అందించాం. 893 కోట్ల రూపాయలతో సబ్సిడీ ఇచ్చాం. రెండో విడత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మొదలైంది, జూలై వరకు ఉంటుంది. ఇందులో కూడా ఆల్రెడీ దాదాపు 90 లక్షల మంది ఉపయోగించుకున్నారు. రెండో విడతలో కొంచెం డబ్బులు వాళ్ళ ఖాతాలో పడడం జాప్యం కొంతవరకు జరుగుతోంది. అది ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అకౌంటింగ్ రీకన్సిలియేషన్లో కొంచెం డిలే జరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. క్షమించమని కోరుతున్నాను. త్వరలోనే అది కూడా సెట్ చేస్తాం. అయితే ప్రభుత్వం నుంచి మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. 3వ విడత జూలై నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త కార్యక్రమంలో మాత్రం ముందుగానే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేస్తాం. ఎవరైతే ఈ 1 కోటి మంది గ్యాస్ తీసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి ముందే డబ్బులు వేసేస్తాం. అప్పుడు మీరు డైరెక్ట్గా మీ బుకింగ్ మీరు చేసుకోవచ్చు. ఆ డబ్బులు మీరు ఉపయోగించుకునే విధంగా వెసులుబాటు కల్పించాం. సో ఈ ప్రధానమైన ప్రజలకు సంబంధించిన ఇన్ని అంశాలు ఒక సంవత్సరంలో చేసుకోగలిగామంటే నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం దీంట్లో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఈ సంవత్సర కాలంలో దానిపైన ఫోకస్ చేసి డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదించే విధంగా ఏ నమ్మకంతో అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకి అద్భుతమైన సేవలు అందించడానికి కోసం అహర్నిశలు మేము కృషి చేస్తాం. జనసేన పార్టీకి పిఎస్సి చైర్మన్గా చేస్తున్నటువంటి మీరు గతంలో అయితే మనం 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని డెవలప్ చేసుకుంటూ ముందుకు ఎలా సాగాం. అయితే ఇప్పుడు అధికారంలో కూడా వచ్చాం. అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ అధికారంలో ఉన్న తర్వాత మన పార్టీని మర్చిపోకుండా పార్టీని డెవలప్ చేసుకోవడానికి మనం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాం, మనం తిరిగి ఇంకా గట్టి పునాదులు వేసుకోవడానికి ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం? నిజంగా రఘురామయ్య గారు, వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు దొరకడం చాలా అరుదైన అవకాశం, అదృష్టం. ఆయన ఒక వ్యక్తిగా ఎప్పుడు కూడా తన ప్రస్థానం ఏంటి, ఈ ప్రాంతానికి ఏ విధంగా మనం చేయాలి, లేదా కొంతమందికి మనం మేలు చేయగలుగుతామా, ఎవరికి మనం పదవులు ఇవ్వగలుగుతాం అనే ఆలోచన ఎప్పుడు ఆయనకు ఉండదు. ఆయన మొదటి రోజు నుంచి కూడా కోరింది, ఆశించింది, కష్టపడింది కూడా ముందు దేశాన్ని మనం ఒక ఆదర్శవంతంగా ప్రపంచంలో మనం ముందు తీసుకెళ్లాలంటే మన అందరం ఎంతవరకు త్యాగం చేయాలి, ఏ విధంగా నిలబడాలి, అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచాలి. దాని తర్వాత మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకుందాం, తెలుగు జాతిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం, ఇరు రాష్ట్రాల్లో మనకి అసఖ్యత తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది మనకని నమ్మిన వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము కోరుకుంది భావితరాలకి కొత్త నాయకత్వం తీసుకురావాలి, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి, రాజకీయాల్లో మీరు ప్రశ్నించే తత్వం తెచ్చుకోండి, మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనండి, తెలుసుకోండి, ఎక్కడ మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, బడ్జెట్ ఎక్కడికి కేటాయించాం, దేనికి వెళ్తుంది, ఏ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, జరగని ప్రాంతంలో అభివృద్ధి జరగకపోతే ఎందుకని ప్రశ్నించండి అని ఒక యువతని అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారు. దానికి అనుగుణంగా నిజంగా చాలా అదృష్టం ఈరోజు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవం, దాదాపు 45 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో అనేక అంశాల గురించి ఆయనకి లోతుగా అవగాహన ఉన్న వ్యక్తి. అది టెక్నాలజీ అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు,
రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా వీళ్ళిద్దరూ కలిసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం నిధులు తెచ్చుకోవాలి. మన కూటమిలో మనం భాగస్వాములు అయ్యాం. సో కూటమిలో కూడా మీరు చూసే ఉంటారు, ఎన్నికలప్పుడు చూశారు మీరు, సీట్ల గురించి ఏ రోజు కూడా మేము పట్టుబడ్డమో లేకపోతే పొత్తు ఉన్నా లేకపోయినా పర్లేదనే మాట ఏనాడు కూడా అనలేదు. దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం. కూటమి నిలబడాలి, మన ప్రభుత్వం రావాలి. ఈ దుర్మార్గమైన పరిపాలన ఏదైతే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి వాళ్ళు చేశారో అది మనం తొలగించే విధంగా మనం ప్రజలతో పాటు నడవాలి అనే ఆలోచన తప్ప వేరేది లేదు. సో గతంలో పార్టీ నిర్మాణం అనేక జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో మాకున్న నాయకత్వాన్ని ఇంకా ముందుకు నెట్టేటట్టు పవన్ కళ్యాణ్ గారు చక్కటి అవకాశం ఇచ్చారు. అటువంటి నాయకుల్ని గుర్తించి ఈ రోజున శాసనసభ్యులుగా చేయగలిగాం, పార్లమెంట్ సభ్యులుగా చేయగలిగాం, శాసన మండలి సభ్యులుగా చేయగలిగాం, చాలామందిని చైర్మన్లుగా చేయగలిగాం, కార్పొరేషన్కి డైరెక్టర్లుగా చేసాం. రేపటి రోజున స్థానిక సంస్థలు వచ్చే సంవత్సరం కల్లా మనం ఒక కొత్త యువరక్తాన్ని తయారు చేసి రేపటి రోజున ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా, ఎంపీపీలుగా వాళ్ళకి ఒక రాజకీయ వ్యవస్థలో వాళ్ళకు స్థానం కల్పించేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పార్టీ నిర్మాణం అనేది ఎప్పుడు కూడా ఒక నెల రోజుల్లోనో ఒక సంవత్సరంలోనో పూర్తవ్వదు. అది నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే పవన్ కళ్యాణ్ గారు ముందే చాలా స్పష్టంగా నాతో అన్నారు, ఒక సంవత్సరం కాలం పూర్తిగా మనం మన సమయాన్ని ప్రభుత్వానికి మనం కేటాయించి ప్రభుత్వంలో అంటే గాడి తప్పిన వ్యవస్థని మనం తిరిగి మళ్ళీ సక్రమంగా నడిపే విధంగా మన వంతు మనం సహకారాన్ని ఇద్దాం చంద్రబాబు నాయుడు గారికి. 1 year తర్వాత మనం పార్టీ ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పారు. సో ఆ సమయం ఇంకో నెలలో వస్తుంది కాబట్టి తప్పకుండా పార్టీ పైన ఫోకస్ చేసి ప్రతి వార్డులోనూ కమిటీలు, ప్రతి గ్రామంలో కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, జిల్లాలో కూడా మేము గతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల పరంగానే మా సిస్టమ్ ఉంది. సో అది కూడా మార్చుకొని కొత్తగా వచ్చిన ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఏర్పడింది కాబట్టి 26 నియోజకవర్గ 26 పార్లమెంట్లకి మేము తప్పకుండా పార్టీ అధ్యక్షుల్ని నియమించుకునే విధంగా 25 జిల్లాల్లో కూడా కొత్త కమిటీలు వచ్చే విధంగా తప్పకుండా మేము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా పొత్తులో భాగంగా ఎంతో బాధ్యతతోటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సమన్వయపరుచుకుంటూ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం. మా బాధ్యత కూడా పెరిగింది. మేము ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయగలుగుతాం మన రాష్ట్రానికి, మన ప్రజలకనే అంకిత భావంతో పనిచేసే వ్యక్తులుగానే మేము ఈ కూటమిలో నిలబడతాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయం వెనుక కృషి చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మా ప్రస్థానాన్ని నమ్మి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించిన తీరు మనస్ఫూర్తిగా మేము మర్చిపోలేం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నడిపిస్తున్న తీరు, ప్రజలకి అంకిత భావంతో ప్రతిరోజు పనిచేయాలని అహర్నిశలు చేస్తున్న కృషిని ఎంతో గర్వపడుతూ మీరందరూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ఇదే రోజు గత సంవత్సరంలో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇచ్చిన మాటని తప్పకుండా మన ప్రాంతానికి అభివృద్ధి, సంక్షేమం, ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి ఏదో విధంగా మేము అండగా నిలబడేటట్టు కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తానని అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూశారు కదా, తెనాలి పట్టణానికి, తెనాలి నియోజకవర్గానికి మళ్ళా మనోహర్ గారే రావాలి, అప్పుడే మా తెనాలి బాగుపడుతుంది, తెనాలి నియోజకవర్గం బాగుపడుతుందని ప్రజలు ఏ విధంగా ఊహించి ఓట్లు వేశారో దానికి అనుగుణంగానే తప్పనిసరిగా నేను తెనాలి డెవలప్మెంట్కి, తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. అంతేకాదు నాకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా సేవ చేస్తాను. దానిలో ఏ విధంగా చేయబోతున్నాను, ఏ విధంగా చేశాను, ఎలా చేయబోతున్నాను, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ధైర్యంతో తను ముందుకెళ్తున్నానని చెప్పారు. అదేవిధంగా తెనాలిని మళ్ళా
గత వైభవం ఎలా ఉందో దానికంటే బాగా తీసుకొస్తానని ఎట్లయితే ఎన్నికల వాగ్దానం చేశాను అదేవిధంగా చేస్తా. పార్టీ అభివృద్ధి కూడా పార్టీ క్షేత్రస్థాయి నుండి పైకి కార్యకర్తలను తీసుకొచ్చేదానికి వాళ్ళకి తగినటువంటి పదవులు వచ్చేదానికోసం తీవ్రంగా కృషి చేయబోతున్నట్టు కూడా మనోహర్ గారు చెప్తున్నారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.